హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఏమిటి యూనికాన్ పెయిడ్ సర్వీస్ అనేది ఎలాగ చేస్తారు, తర్వాత ఏవి పాయింట్ అయ్యి వాటి గురించి అన్నీ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. ఎయిర్ ఫిల్టర్ అనేది ప్రతి ఒక్క సర్వీస్కి అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఎయిర్ ఫిల్టర్ ఏమన్నా బ్లాక్ అయిపోయి ఉంటే మనకి మైలేజ్ పికప్ అనేవి డ్రాప్ అయిపోతాయి. అది ఎందువల్ల ఏమంటే ఇంజన్లో ఎయిర్ తీసుకునేప్పుడు డైరెక్ట్ ఇంజన్ లేక అంటే వేస్ట్ గాలి అనేసి దుమ్ము అలాంటి వేస్ట్ అనేవి డైరెక్ట్ ఇంజన్ లేకపోకుండా ఎయిర్ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఆ ఎయిర్ ఫిల్టర్ ఫుల్ బ్లాక్ అయిపోతే మనకి ఇంజన్లో కరెక్ట్గా ఎయిర్ సప్లై లేకపోవడం వల్ల మనకి మైలేజ్ డ్రాప్ అవుతుంది. అదేమన్నా బ్లాక్ అయిపోయి ఉంటే చేంజ్ చేసుకుంటే మనకైతే మైలేజ్ పికప్ అనేది వస్తుంది. ఆయిల్ అయితే డ్రై చేసిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సర్వీస్ చేస్తున్న వెహికల్ యూనికాన్ BS6 వెహికల్లో తర్వాత ఎయిర్ ఫిల్టరు, బ్రేక్ లైనింగ్స్, వీల్ రబ్బర్సు, ప్లగ్గు, తర్వాత డ్రమ్ము, చైను ఇవన్నీ చెక్ చేస్తారు ప్రతి ఒక్కటి. తర్వాత స్పార్కు ఎంత సప్లై అవుతుంది ప్రతి ఒక్కటి అయితే చెక్ చేస్తారు మా టెక్నీషియన్స్. తర్వాత ఏమిటి కస్టమర్ ఏమన్నా ప్రాబ్లం చెప్పింటే ఆ ప్రాబ్లం అయితే రెక్టిఫై చేస్తారు. పెయిడ్ సర్వీస్ అంటే ప్రతి ఒక్కరు ఏమిటి ఎయిర్ ఫిల్టరు, ప్లగ్గు, బ్రేక్ లైనింగ్, చైన్ అడ్జస్ట్మెంట్, తర్వాత డిస్క్ ఫ్రంట్ అవన్నీ చెక్ చేసుకోవాలి. లేదంటే మనకి వెహికల్ అనేది స్మూత్నెస్ తర్వాత ఇవే మనకైతే పెయిడ్ సర్వీస్ అంటే చెక్ చేయాల్సిన పార్ట్స్ అయితే అవి. ఇప్పుడైతే ఎయిర్ ఫిల్టర్ అయితే బాగానే ఉంది ఈ వెహికల్కి. ప్రతి ఒక్కరు ఏమిటంటే 10,000 కిలోమీటర్లకు ఒకసారి అయితే చేంజ్ చేసుకోండి. మనకి ఏమిటంటే ఎయిర్ ఫిల్టరు ఎంత క్లీన్ చేసినా డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి కస్టమర్కి అయితే ఇన్ఫామ్ చేసి ప్రతి ఒక్కటి మేమైతే చేంజ్ చేస్తాము. ప్రతి ఒక్క వెహికల్కి ఏ వెహికల్ అయినా. చాలామంది కస్టమర్లు అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకోలేదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏమిటంటే మీ వెహికల్కి అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకోండి. మనకే స్మూత్నెస్, మైలేజ్ పికప్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానికోసం అయితే చెప్తున్నాను. ఈ వెహికల్కి ఏమిటంటే ప్రాబ్లం అయితే కస్టమర్ ఏమీ చెప్పలేదు, ఫుల్ సర్వీస్ చేయమన్నాడు. పెయిడ్ సర్వీస్ అయితే కస్టమర్ అంతా మన సబ్స్క్రైబర్లు అంతా వీడియో అప్లోడ్ చేయమన్నారు. దానికోసం అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలాగనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వెహికల్ ఎలాగ రెక్టిఫై చేయాలి, ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఎలాగ చేయాలి అని ప్రతి ఒక్క వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేసినాను. ఈ వీడియో చూస్తున్న వారంతా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ చూడండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. హోండా వెహికల్స్ ఉన్న వాళ్ళకైతే సపోర్టింగ్గా ఉంటుంది మన వీడియోస్. దానికోసం ఇప్పుడైతే చైన్ చెక్ చేయడానికైతే చైన్ రేక్స్ అంటాము అని, చైన్ రేకులు అవైతే ఓపెన్ చేస్తున్నాడు మా టెక్నీషియను. చైన్ అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఇక్కడ వీల్ నెట్ దగ్గర ఉంటుంది అడ్జస్ట్మెంట్. ఆ అడ్జస్ట్మెంట్ ఏమైనా అయిపోయింటే మనకి చేంజ్ చేసుకోవాలనేసి ఇన్ఫామ్ చేస్తాము కస్టమర్కి. ఇప్పుడైతే చైన్ అయితే దీనికైతే బాగానే ఉంది, ఎందుకంటే అడ్జస్ట్మెంట్లోనే తెలుస్తుంది. దాంతోపాటుగా ఏమిటంటే వీల్ రబ్బర్లు ఏమన్నా పోయింటే మన వెహికల్కి ఏమిటి వీల్ షేకింగ్ వచ్చి చైన్ అన్లెవెల్ పోయి అది త్వరగా పోయే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు వీల్ రబ్బర్లు కానీ చూసుకోవాలి. వీల్ రబ్బర్లు మనకి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అది వీల్కి. మనం వీళ్ళు ఇప్పడానికి ఏమిటంటే బ్రేక్ నెట్ అయితే రిమూవ్ చేయాలి. అవన్నీ రిమూవ్ చేస్తేనే వీల్ అనేది ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ కాదు. దానికోసం మా టెక్నీషియన్ అయితే దాన్ని రిమూవ్ చేస్తున్నాడు. తర్వాత ఏమిటి వీల్ రబ్బర్ల కాస్ట్ వచ్చి 120 రూపాయలే పడతాయి. మీరు సర్వీస్కి వెళ్ళినప్పుడు వాటిని కూడా చేంజ్ చేసి చూడండి, ఎందుకంటే మనం సేఫ్ చూసుకోవాలా మెయిన్, అందుకనేసి చెప్తాను. ప్రతి ఒక్కరూ ఏమిటంటే చైన్ బయట టెక్నీషియన్లంతా గ్రీజ్ అయితే యూజ్ చేస్తున్నారు. అలా గ్రీజ్ అయితే యూజ్ చేయొద్దండి, ఎందుకంటే గ్రీజ్ యూజ్ చేస్తే డస్ట్ తర్వాత రాళ్ళు అలాంటి డస్ట్ అంతా అక్కడే స్టోరేజ్ అయ్యి మనకి వెహికల్ రాళ్ళంతా ఉండి అన్లెవెల్ పోయే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు త్వరగా వెళ్ళిపోతుంది చైన్స్ ప్యాకెట్, మనకే లాస్. దానికోసం ఏమిటి మీరు దానికి స్ప్రే వస్తుంది, లేదంటే ఆయిల్ అయితే యూజ్ చేసుకోండి. మనం ఇంజిన్ ఆయిల్ యూజ్ చేసుకున్నా మనకేం ప్రాబ్లం అయితే రాదు. అలాగనే బ్రేక్ లైనింగ్స్ అయితే క్లీన్ చేస్తాం.